తెలంగాణ వ్యాప్తంగా ఏసీబీ రైడ్స్ నిర్వహించారు ఏసీబీ అధికారులు. హాస్టల్స్ లో తనిఖీలు ముమ్మరం చేశారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఎస్సీ, మైనార్టీ, బీసీ హాస్టల్స్ లో తనిఖీలు సాగాయి. 33 జిల్లాల్లోని ఏసీబీ అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. తెలంగాణలోని పలు ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. తప్పుడు బిల్లులతో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఉదయం నుంచే హాస్టళ్లలో విస్తృతంగా సోదాలు జరిపారు. ఏసీబీతో పాటు లీగల్, మెట్రాలజీ, శానిటేషన్, ఫుడ్ ఇన్స్పెక్టర్, పే అండ్ అకౌంట్స్ శాఖల అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ హాస్టల్స్ లో ఎంతమంది విద్యార్థులు ఉంటున్నారు, రికార్డుల్లో ఎంతమంది విద్యార్థుల వివరాలు ఉన్నాయి, ఆహార నాణ్యత, విద్యార్థులకు హాస్టల్స్ లో అందుతున్న సౌకర్యాలపై ఏసీబీ అధికారులు ప్రధానంగా ఆరా తీశారు. హాస్టళ్లలో ఏసీబీ అధికారులు తనిఖీ చేసిన క్రమంలో రికార్డులను పరిశీలించడంతో పాటు విద్యార్థులతోనూ ముఖాముఖి మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీసి వివరాలు నమోదు చేసుకున్నారు. ప్రభుత్వ హాస్టల్స్ లో అవకతవకలు జరుగుతున్నాయని గత కొంతకాలంగా ఆరోపణలు గుప్పుమంటున్నాయి. తప్పుడు బిల్లులతో కొందరు అధికారులు విద్యార్థులకు అందించాల్సిన ఆహారం, ఇతర వస్తువులు పక్కదారి పట్టిస్తూ సర్కార్ ఖజానాకు గండి కొడుతున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. హాస్టల్స్ లో విద్యార్థులకు అందించే ఆహారంలోనూ నాణ్యతా ప్రమాణాలు పాటించట్లేదని ఈ మధ్య కాలంలో పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురైన నేపథ్యంలో ఏసీబీ రైడ్స్ చేసినట్లు తెలిసిందే. తనిఖీలపై ఏసీబీ డీఎస్పీలు స్పందించారు, మీడియాతో మాట్లాడారు. గురుకులాల్లోనూ తనిఖీలు కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా చూపిస్తున్నారన్నారు. లెక్కలు చూస్తే చాలా తేడాలున్నాయని చెప్పారు. విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారం ఇవ్వట్లేదనే విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు అధికారులు. టాయిలెట్లు కూడా శుభ్రంగా లేవని, చాలా దుర్గంధంగా మారాయని అన్నారు. చాలా హాస్టళ్లలో వాటర్ లీకేజీలు ఉన్నాయని విద్యార్థుల స్టేట్మెంట్ రికార్డు చేసినట్లు చెప్పారు అధికారులు. హాస్టళ్లలో తనిఖీ చేసి నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నట్లు ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు.